మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అమరావతి వేదికగా న్యాయశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. 100 ఎకరాల్లో అమరావతిలో న్యాయ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. జూనియర్ న్యాయవాదులకు 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. నిందితులకు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ ఉండాలని సీఎం కోరారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జూనియర్ న్యాయవాదులకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సీఎం సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 కీలకమైనటువంటి శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రధానంగా మనం చూసినట్లయితే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా కొన్ని సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా ఇక్కడ నుంచి కర్నూలు న్యాయ రాజధాని అని గత ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో కూడా అంతకుముందు 2014 నుంచి 2019 వరకు కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పని అప్పుడు తీవ్రంగా కృషి చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ కి హైకోర్టు బదిలీ వచ్చిన తర్వాత ఇక్కడ హైకోర్టు నిర్మాణం అయిన తర్వాత కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనుకున్నారు. కొన్ని ప్రతిపాదనల తర్వాత అది పెండింగ్ పడింది. అయితే అప్పుడు మళ్ళీ 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో కర్నూలుని న్యాయ రాజధాని చేస్తున్నామని చెప్పని కూడా ప్రకటించారు. కనీసం బెంచ్ కూడా ఏర్పాటు చేయలేదు. అయితే మరొకసారి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలులో ఉన్నటువంటి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ కూడా తీర్మానం చేశారు. త్వరలోనే ఇది కేంద్రానికి ప్రపోజల్ కూడా పంపించబోతున్నామని చెప్పని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలో చెప్పారు. అంటే మెజిస్ట్రేట్ సంబంధించినటువంటి ఏదైతే సమీక్ష ఉందో ఆ సమీక్షలో ఆయన స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా హామీలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం జూనియర్ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు నెలసరి ఆదాయం కింద ఇవ్వాలంటూ కూడా గతంలో ఆయన ఎన్నికల కమిట్మెంట్ లో ఉంది. అది కూడా ఇచ్చే విధంగా కూడా ఇప్పుడు ఎమ్మటనే ప్రపోజల్స్ రెడీ చేయాలంటూ కూడా ఆదేశించారు. మూడో అంశంగా పూర్తి స్థాయి అమరావతిలో 100 ఎకరాల్లో లా ఇన్స్టిట్యూట్ ని ఏర్పాటు చేయడమే కాకుండా పూర్తి స్థాయిలో ఉచితంగా న్యాయవాదులకి శిక్షణ ఇచ్చేందుకు లా పూర్తి చేయడానికి కావాల్సినటువంటి అన్ని వసతులతో కూడినటువంటి యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామంటూ కూడా ప్రకటించారు. అయితే అన్నిటికీ సంబంధించి ప్రపోజల్స్ అన్ని కూడా సిద్ధం చేస్తున్నాను, నివేదికలన్నీ కూడా వెంటనే కేంద్రానికి పంపించాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ.